నిన్న స్టార్ట్ చేసి ఓకే ఇందుకనమాట ఫ్రిడ్జ్కి ఎందుకు ఆనుకోని కూర్చో ఉన్నానా అనేసి ఎవరైనా గెస్ట్ చేస్తారా? ఒక నిమిషం టైం ఇస్తాను, రండి గెస్ట్ చేయండి. ఇందులో ఏమేమి కనిపిస్తున్నాయి మీకు? నీ షాడో వస్తుంది స్మిత ఇటు నుంచి. ఇందులో ఏమేమి కనిపిస్తున్నాయి, ఏమేమన్నా అనిపిస్తున్నాయా? చెప్పేసేదా? గెస్ట్ చేయలేకపోతున్నారా? అంతే. అయితే ఇంకా మనమే స్టార్ట్ చేసేస్తున్నాను. ఇది వచ్చి గులాబ్ జామున్ విత్ కస్టర్డ్ అన్నమాట. ఏమండో ఇది విన్నారా? ఇది చూడు. యా గులాబ్ జామున్ విత్ కస్టర్డ్. ఎప్పుడు సిరప్లో కాకుండా ఇలాగా కూడా ఒకసారి ట్రై చేసి చూస్తే ఎలా ఉంటుంది అనేసి ఈ సమ్మర్లో చల్లచల్లగా తీయగా రకరకాలుగా చేసుకొని ఎలా చేశాను అనేది వీడియోలో చూపించేస్తాను. ఇలాగూ ట్రై చేయండి. ఇంత థిక్గా కాకుండా లిక్విడ్గా కూడా వేసుకొని అప్పటికప్పుడు మనం ఫ్రూట్స్ సలాడ్ తింటామే అలా కూడా తినచ్చు. నేను ఎందుకో ఇలా చేశాను అనమాట. సరే వీడియోలోకి వెళ్దాం రండి. గులాబ్ జామున్ ప్యాకెట్ ఒక చిన్నది తీసుకున్నాను. దీనికే పెద్ద ప్రత్యేకమైన ఇంతే కొలతలు అనే అట్లా ఏం లేకుండా గులాబ్ జామున్లు చేసి కస్టర్డ్ దాంట్లో వేయడం మొత్తం ప్రాసెస్ అదే అన్నమాట. సో దానికి ఇంకా మనం ఏం చెప్తాం, నేను టేస్ట్ కొంచెం డిఫరెంట్ కోసం గులాబ్ జామున్లు ఎప్పుడు పాలతో కలిపి నేతిలో వేయిస్తే దాని రుచి పెరుగుతుందన్నమాట. నేనైతే ఎప్పుడు అలానే చేస్తాను, డోకా లేకుండా వస్తాయి. మీకు ఆ విషయం తెలుసా? చాలామందికి గులాబ్ జామున్ చేయడం కూడా రాదంట, తెలుసా? గులాబ్ జామున్ పాకము పల్చగా ఉంటుంది కదా, సో అలాగే ఫస్ట్ పాకం పట్టేసి పాకంలో కాస్త మంచి సువాసన కోసం నేను ఇలాచీ పౌడర్ వేసేసాను. ఇప్పుడు తడిపి పెట్టుకున్న గులాబ్ జామున్ పౌడర్ ముద్దను చిన్న చిన్న ఉండలుగా నెయ్యి రాసుకుంటూ చేతికి చుడితే అంటే ఆ టేస్ట్ బాగుంటుందని చెప్పి నేను ఎప్పుడు అలా చుడుతూ ఉంటాను. నేను ఇలా చేస్తుంటాను. మరి ఇంకా మీరు ఇంకా మంచి టిప్ ఏమని చెప్తే నేను అది ఫాలో అవుతాను అనమాట. నేనైతే ఇలా చేస్తుంటాను, నాకు ఎప్పుడు బాగానే వస్తాయన్నమాట. ఫస్ట్ రౌండ్గా అనుకున్నాను, సరే రౌండ్లు వద్దులే అని చెప్పి నేను మళ్ళీ ఇలా పొడవుగా చేశాను అనమాట వాటిని. ఇప్పుడు పాకము అంటే కొన్ని గులాబ్ జామున్లు కాబట్టి లోతుగా ఉండే గిన్నెలో పాకం వేస్తే త్వరగా డిప్ అవుతాయని చెప్పేసి నేను చిన్న బౌల్లోకి తీసాను సిరప్ని. గులాబ్ జామున్లు ఎప్పుడు నేతిలో వేయిస్తే ఆ టేస్ట్ చాలా బాగుంటుంది. ఒక్కటి తిన్నా కానీ 10 తిన్నా వాటితోటి తృప్తి వస్తుంది అనమాట. తర్వాత సిమ్లోనే వేయించాలి, కొంచెం గోల్డెన్ బ్రౌన్ కన్నా కొంచెం ఎక్కువగా వేయించాలన్నమాట. గులాబ్ జామున్లో చేయడం అయిపోయింది, సిరప్లో వేయడము అయిపోయింది. వీటిని ఇప్పుడు ఏం చేస్తున్నానంటే ఒక 5 మినిట్స్ సిమ్లో మళ్ళీ స్టవ్ మీద వేడి చేస్తాను అనమాట. ఎందుకంటే జీరా అదే సిరప్లో మొత్తం నీట్గా గులాబ్ జామున్లోకి ఇంకిపోయేటట్టు, అంటే మిగలకుండా అలా ఏదో చూసారా చక్కగా ఇంకిపోయాయి. సిరప్ ఇంకేం మిగలలేదన్నమాట. నెక్స్ట్ కస్టర్డ్ కోసం పాలు పొయ్యి మీద పెట్టాను.
అవి కాగే లోపల చిన్న బౌల్లో కస్టర్డ్ పౌడర్ తీసుకొని చల్లపాలలో వేసి మిక్స్ చేసేసి దాంట్లో కలిపేస్తానమాట. అది కొంచెం చిక్కబడే వరకు ఉంచి దించేస్తాను. థిక్గా అయిపోయింది కదా. ఇప్పుడు ఇది చల్లారాక నెక్స్ట్ ఏం చేస్తానంటే ఆల్రెడీ మనం చేసుకున్న గులాబ్ జామున్లు ఉన్నాయి కదా, వాటిని ఒక ట్రేలో చక్కగా మధ్యకి కట్ చేసేసి పొడవుగా ఇద్దండి. ఇప్పుడు నేను చేస్తున్నాను కదా, ఇలా కట్ చేసేసి వాటిని ఆ ట్రేలో పేర్చేసి దాని మీద కస్టర్డ్ అయితే ఫిల్ చేసేస్తాను అనమాట.